Hi viewers, welcome to N5 Ms. Srinivas Rushi. It is really great pleasure to me to see you all again with a new video, and your encouragement is really giving me a great spirit to make some more videos which are really helpful for many of the people. Of course, even the video which is seen by only few people also, and but it is helpful for crores of people because number only plays everything. And today whatever the troubles I face and whatever the troubles you face, whatever the days which you are in happy moods and all, really that numbers are going to make great things. So here we are going to see the right numbers today. What numbers are really enemy numbers to us? So before going to find what we are indeed, and we should find out our enemies also. So what are the enemy numbers? So how these enemy numbers are going to play in our really our lives? So how to find them? For example, సో ఈరోజు మీ ముందుకు ఎనిమిది నెంబర్స్తో వస్తున్నాను. సో దట్ ఆ నెంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 9 ఇంతకుముందు చెప్పాను నేను ఆల్రెడీ. 1 అంటే 1 ఓకే, 10 19 28 1 కిందికి వస్తారు అందరూ కూడా, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు. అదేవిధంగా 2 నెంబర్ వాళ్ళందరూ కూడా 2 11 అట్ సేమ్ టైం 29. సో వీళ్ళందరూ కూడా 2 నెంబర్లోకి వస్తారు. 3 12 21 అండ్ 30 3 నెంబర్లోకి వస్తారు. 4 13 దెన్ 22 అండ్ 31 వీళ్ళందరూ కూడా 4 నెంబర్లోకి వస్తారు. అండ్ 5 వచ్చేసి 5 14 అండ్ 23 వీళ్ళందరూ కూడా నెంబర్ 5లోకి వస్తారు. అండ్ 6 15 24 వీళ్ళు 6 నెంబర్లోకి వస్తారు. అండ్ 7 వచ్చేసి 7 16 అండ్ 25 వీళ్ళు 7 నెంబర్లోకి వస్తారు. 8 8 17 26 వీళ్ళు 8 నెంబర్లోకి వస్తారు. అండ్ 9 వచ్చేసి 9 18 అండ్ 27 అంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా 9 నెంబర్ వ్యక్తులుగా వస్తారు. సో ఈ విధంగా మీ యొక్క డేట్ ఈ విధంగా ఈ నెంబర్లో ఉంటే వాటికి 8 నెంబర్లు ఏంటని ఈరోజు చెప్తున్నాను మీకు. 1 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 8 నెంబర్ అనేది 8 నెంబర్. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు. దెన్ 2 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 4892 4892 డెస్టినీ నెంబర్లో 4 కానీ 8 కానీ 9 కానీ 2 కానీ ఉంటే అది 8 నెంబర్ కిందకు వస్తుంది. వారి యొక్క లైఫ్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దానికి రెమెడీస్ చేసుకోవచ్చు. సో దెన్ 3 నెంబర్లో పుట్టిన వాళ్ళకి 6 8 నెంబర్ అవుతుంది. అంటే 3లో పుట్టి 6 డెస్టినీ నెంబర్ అయినప్పుడు అది 8 నెంబర్గా మారుతుంది. సో వారికి చూద్దాం. అండ్ నెంబర్ 4లో పుట్టిన వాళ్ళకి 4892 ఉంటుంది. 4892 అనేది వాళ్ళకి 8 నెంబర్గా ఉంటుంది. సో అంటే 4892 అనే నంబర్లు డెస్క్ నెంబర్గా వచ్చినప్పుడు డేట్లో 4 ఉన్న వాళ్ళకి అవి 8 నెంబర్లుగా ఉంటాయి. తర్వాత 5th నెంబర్ అంటే నెంబర్ 5లో పుట్టినటువంటి వాళ్ళకి ఎలాంటి ఐ మీన్ టు సే 8 నెంబర్ లేవు. అంటే నెంబర్ 5లో పుట్టిన వాళ్ళకి అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి, కానీ ఫ్రెండ్లీ నెంబర్ వేరే ఉంటాయి. ఫ్రెండ్లీ నెంబర్ వీడియో చేసేటప్పుడు తప్పకుండా మీకు ఆ యొక్క 5 నెంబర్ యొక్క ఫ్రెండ్లీ నెంబర్ చెప్తాను. బట్ ఇప్పుడు ఓన్లీ మీకు 8 నెంబర్స్ ఏంటో చెప్తున్నాను. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నెంబర్ 5 అని పుట్టిన వాళ్ళకి ఎలాంటి 8 నెంబర్స్ లేవు. అన్నీ కూడా వాళ్ళకి మంచి చేసే నెంబర్లే ఉంటాయి. సో 5 డేట్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి డెస్టినీ నెంబర్ వచ్చినప్పటికీ వాళ్ళకి మంచి జరుగుతుంది, అది తెలుసుకోవాలి మీరు. అండ్ నెంబర్ 6 డేట్ 6లో ఉన్న వాళ్ళకి 3 డెస్టినీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీళ్ళకి ఎనిమి అవుతుంది మళ్ళీ. అంటే 3కి 6 ఎనిమి అయినప్పుడు రైట్ ఇక్కడ 6కి 3 ఎనిమి నెంబర్ అవుతుంది, అంటే డెస్టినీ నెంబర్లో ఉన్నప్పుడు. అండ్ 7 ఎనిమి నెంబర్ అగైన్, అంటే 7లో డేట్ ఉండి తర్వాత డెస్టినీలో కూడా 7 ఉంటే అది ఎనిమి నెంబర్ కిందకి వస్తుంది. అట్ సేమ్ టైం 8 వచ్చేది 1248, అంటే 8 నెంబర్లో ఉన్నటువంటి డేట్లో ఉన్న వాళ్ళకి 1248 ఈ విధంగా డెస్టినీ నెంబర్లు ఇలా ఉంటే అవి 8 నెంబర్ల కిందకి వస్తాయి. సో 9 నెంబర్, లాస్ట్ 9 నెంబర్ దట్ ఈస్ కాల్డ్ ఓకే గేమ్ చేంజర్ నెంబర్. దానికి కూడా 8 నెంబర్ ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ఇయర్ 4 and 2, అంటే 4 అనేది 8 నెంబర్ ఉంటుంది, 2 అనేది కూడా 8 నెంబర్. అంటే డెస్టినీలో 4 అండ్ డెస్టినీలో 2 ఉన్నటువంటి వాళ్ళకు ఇవి 8 నెంబర్లుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది తర్వాత మనం వీడియోలో వచ్చినప్పుడు చెప్పుకుందాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనం సెలబ్రిటీ అనాలిసిస్, పొలిటీషియన్స్ అనాలిసిస్ చేస్తున్నామో దాంట్లో కూడా వీటి గురించి చెప్పుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు నా యొక్క వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ షేర్ చేయండి. డెఫినెట్లీ మీ లైక్స్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి డెఫినెట్గా దోహదపడతాయి. లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నెగిటివ్ కామెంట్ అయినా పర్లేదు చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఎందుకు ఇవి 8 నంబర్లు అనేటివి. అంటే 1 సూర్యుడు అనుకున్నాం, 8 శని అనుకున్నాం. కాబట్టి 1 సూర్యుడు అండ్ ఇతను ఏమంటారు నీలాంజన సహవాసం రవిపుత్రం యమాగ్రజం అంటారు. రవిపుత్రం యమాగ్రజం అంటే ఈ యొక్క శనీశ్వరుడు ఎవరి యొక్క సూర్యుడు యొక్క పుత్రుడు అయినప్పటికీ ఇక్కడ ఎన్మిటీ ఉంది వీళ్ళకి. అంటే సూర్యుడు అనేవాడు మనకి ఎలాంటి లీడర్షిప్ అన్నీ కూడా ఇస్తుంటే ఇక్కడ సాటర్న్ అనేటువంటి అతను కర్మకారకుడు కాబట్టి అతను డైరెక్ట్గా మనకి ఏది ఇవ్వడు. మన యొక్క కర్మ ఫలాన్ని అతను ఇస్తుంటాడు డెస్టినీ నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క 8. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే 2కి 4, 8, 9, 2 అనుకున్నాం. సో 2 అనేది చంద్రుడు కాబట్టి చంద్రుడి నంబరు. సో రాహుకేతులకు ఎప్పుడు కూడా కొంచెం అవి కూడా గ్రహాలు రావడం అదంతా కూడా ఉంటుంది. 8 అనేది సటర్న్ నంబర్లో ఉంది. సో 2కి చంద్రుడు అనేవాడు డివైన్ నంబర్లో ఉంటాడు. సటర్న్ అనేది డిఫరెంట్ నంబర్లో ఉంటుంటాడు. తర్వాత 9 అనేది కుజ నంబర్ ఉంది. అండ్ చంద్ర ఆల్సో అంటే ప్లస్ ఏ విధంగా అయితే మైనస్ అంటారు అదేవిధంగా 2 అండ్ 2 డెస్క్ నెంబర్లో ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్ ఇచ్చినప్పటికీ అది రాజయోగమైనటువంటి నంబర్. అక్కడ నెగిటివిటీ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్‌లో కూడా మరి 2 అండ్ 2 ఉంది కదా అని నాకు క్వెషన్ అడగొచ్చు మీరు. మీకు తెలుసు పవన్ కళ్యాణ్ యొక్క లైఫ్ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయనేటివి. రాజయోగం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ లైఫ్‌లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. సో ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి ఇప్పుడు ఒక స్టెబిలిటీకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే అలాంటి పవన్ కళ్యాణ్ లాంటి నేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ 3 నంబర్ అంటే 6 నంబర్ ఎందుకని ఇది ఎనిమీ నంబర్ అవుతుంది అనుకుంటే 3 అనేది దేవగురువు అయితే 6 అనేది రాక్షస గురువు. అంటే 6 అనేవాడు రాక్షస గురువు శుక్రాచార్యుడు. 3 అనేది దేవగురువు బృహస్పతి. కాబట్టి ఇక్కడ కూడా సో 8 నంబర్గా 6 రావడం జరిగింది. నెంబర్ 4 రాహు నంబర్. సో దట్ రాహు అగైన్ 4 అండ్ 4కి 8 నంబర్. అండ్ సాటర్న్ నంబర్ ఆఫ్ కోర్స్ 4కి 8 అంటే సరిపడదు. సో ఆ నంబర్కి కూడా ఎందుకంటే శని అనేవాడు కర్మకారకుడు కాబట్టి 4 అనేది కూడా ఒక అటువంటి అంటే మంచి నంబర్ అయినప్పటికీ కొన్ని నెగటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి రెండింటికి పడట్లేదు. తర్వాత 2 అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. రాహుకేతులు ఎప్పుడు కూడా సూర్యుడు చంద్రులకు అడ్డంగా వచ్చినప్పుడు గ్రహాలు వస్తున్నాయి అనుకుంటున్నాం కదా. అదేవిధంగా 2 నంబర్ కూడా 4కి 8 నంబర్ అవుతుంది. అదేవిధంగా కుజగ్రహం మార్స్ అనేటువంటి 9 కూడా 4కి 8 నంబర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు అనుకుందాం మనం 5 అంటే అన్నిటికంటే ద బెస్ట్ నంబర్ అంటే ద కింగ్ ఆఫ్ నంబర్స్ ఏదైతే ఉంటుందో ఈవెన్ చాలామంది 1 అనుకుంటారు, 9 అనుకుంటారు, ఇంకా వేరే వాళ్ళ అంటే ఓన్ ఫేవరెట్ నంబర్స్ అనుకుంటారు. కానీ కింగ్ ఆఫ్ కింగ్స్ నంబర్ అంటే 5 నంబర్. అయితే బుధ నంబర్ అంటే మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఈజ్ వండర్ఫుల్ నంబర్. దెర్ ఈజ్ నో ఎనిమీ. ప్రభాస్ అందుకనే ప్రభాస్ అందరూ కూడా ఏమంటారు డార్లింగ్ అంటారు. మనకు శ్రీలీల కూడా చూసినట్లయితే 5 అండ్ 5 ప్రభాస్ 5 అండ్ 5 విధంగా 5 అండ్ 5 ఉన్నటువంటి వాళ్ళు అఫ్కోర్స్ డెస్టినీ నెంబర్ 5 ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్కీగా ఉంటారు. అందుకు మనకి నిదర్శనం చిరంజీవి డెస్టినీ నెంబర్ 5 ఉంది. పురంధరేశ్వరి గారిది డెస్టినీ నెంబర్ 5 ఉంది. అల్లు అర్జున్ గారిది డెస్టినీ నెంబర్ 5 ఉంది. ఈ విధంగా 5 అనే వాళ్ళకి 8 నంబర్స్ అనేటివి ఉండవు. సో డేట్లో 5 ఉండి ఇంకా ఎలాంటి నెంబర్ డెస్టినీలో ఉన్నప్పటికీ అది ఫ్రెండ్లీ నెంబరే అవుతుంది వాళ్ళకి. తర్వాత మళ్ళీ 6కి 3 అంతే. ఇంతకుముందు 3కి 6 ఏ విధంగా అయితే 8 నెంబర్ ఉందో 6కి 3 అవుతుంది. అదేనండి శుక్రాచార్యుడు అండ్ దేవగురు బృహస్పతి ఇద్దరు కూడా అపోజిట్. అండ్ 7 కేతు నంబర్. ఓకే 7 డెస్టినీ 7 ఇట్ ఈస్ వెరీ డేంజరస్ 7 అండ్ 7 అండ్ దెర్ విల్ బి మెనీ డిటాచ్మెంట్స్ ఇన్ దేర్ లైఫ్స్. 7లో బర్త్ నెంబర్ ఉండి 7 డెస్టినీ నెంబర్ ఉన్నప్పుడు దెర్ విల్ బి మెనీ డిటాచ్మెంట్స్ అండ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్స్. అఫ్కోర్స్ దే నీడ్ టు కన్సల్ట్ ఎనీ ఆస్ట్రాలజర్ ఆర్ న్యూమరాలజిస్ట్ ఫర్ అదర్ రెమెడీస్ ఆల్సో. అండ్ దెన్ 8 నెంబర్కి చూద్దాం. 8 డేట్లో పుట్టినటువంటి వాళ్ళు అంటే 8లో కానీ అఫ్కోర్స్ 8లో కానీ 17లో కానీ 26 డేట్లో పుట్టినటువంటి వాళ్ళకి 1 నంబర్ అనేది 8 నంబర్ అవుతుంది. అదేవిధంగా 2 నంబర్ కూడా 8 నంబర్ అవుతుంది. 4 నంబర్ అండ్ 8 నంబర్. ఎందుకంటే 1 అది సూర్యుడు అండ్ శని అట్ ద సేమ్ చంద్రుడు ఇవన్నీ కూడా డివైన్ నంబర్స్. డివైన్ నంబర్స్కి కొంచెం నెగిటివ్ నంబర్స్ అన్ని కూడా 8గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 అండ్ 8 కూడా 8 నంబర్స్. 8 అండ్ 8 వచ్చినా 8 నంబర్ అవుతుంది. 8 అండ్ 4 వచ్చినా 8 నంబరే అవుతుంది. అండ్ 9 ఎలాగో గేమ్ చేంజర్ అనుకున్నాం కానీ ఈ గేమ్ చేంజర్ నంబర్ అనేది 9, 4 అంటే 4 అనేది మళ్ళీ కూడా ఇక్కడ 8 నంబర్ అవుతుంది. తర్వాత 2 అనేది కూడా 9కి 8 నంబర్ అవుతుంది.
సో ఈ విధంగా వాటి వాటి యొక్క రిలేషన్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎనిమిది నంబర్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఫ్రెండ్లీ నెంబర్ కూడా చెప్తాను మీకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ like it, so that definitely your likes will reach to many people. And there are many people in India still they are struggling with their lives and without believing anything, because numerology is a science, it is not an illusion. There were many researches went on, and from the 6th century BC also. So definitely uh, these are going to work, because I have been doing many videos and I had seen some of the clients also. I found that they are accurate incidents in their lives. So watch it, definitely you are going to get benefits. Thank you so much.